పోలీసులు, ప్రభుత్వం, టాలీవుడ్ పెద్దలు అతడిని 420 అంటున్నారు. వేల కోట్ల కష్టార్జితాన్ని అప్పనంగా మింగేసిన గజదొంగ అంటూ తిట్ల దండకం చదువుతున్నారు. ఓ బడా నిర్మాత అయితే వాణ్ణి పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే సినిమా వాళ్లే లేపేయాలి అంటూ ఊగిపోయాడు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఈ జనరేషన్ రాబిన్ హుడ్ అంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టాలీవుడ్ బడాబాబుల తాట తీసిన సుప్రీం హీరో అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు. కొందరు అడ్వకేట్లయితే మద్దతుగా బాధపడకు బాస్, నీకోసం మేము వాదిస్తాం, బెయిల్ తీసుకొస్తామంటూ అభయహస్తం ఇచ్చేశారు. ఒక నిందితుడి కోసం ఎందుకింత పోరాటం, ఎందుకింత ఆరాటం? అసలు ఇక్కడ దోషులెవరు? ఇదే ఇవాల్టి డయల్ వ్యూ. ఒకప్పుడు ఐబొమ్మ అని చెప్తే చాలు, రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే లేటెస్ట్ సినిమాలు క్రిస్టల్ క్లియర్గా ఫ్రీగా చూపించే సైట్ కదా అని గంతులేస్తూ చెప్పేవారు తెలుగు సినిమా లవర్స్. కానీ ఇప్పుడు ఐబొమ్మ అని చెప్తే చాలు, ఇమ్మంది రవి కదూ, వాడు రాబిన్ హుడ్ బాస్ అంటూ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ వరకు మెజారిటీ ఆడియన్స్ డైరెక్ట్గా కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఐబొమ్మ ఓనర్ ఇమ్మంది రవికి దక్కిన గౌరవం, లభించిన తెలుగు సినిమా వీక్షకుల మద్దతు ఆ రేంజ్లో ఉంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ కేసులో రవి మీద ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు, వాటిలో సెక్షన్ల మీద సెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. వీటన్నింటి లక్ష్యం టాలీవుడ్కు తీరని నష్టం కలిగించిన రవిని కఠినంగా శిక్షించాలనే టార్గెట్ మాత్రమే కాదు, ఇమ్మంది రవి వంటి వారు మరికొందరు భవిష్యత్తులో పుట్టకూడదు అనే సీరియస్ కాన్సంట్రేషన్ కూడా. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పంతం కూడా ఇదే. ఇంతవరకు ఓకే, రవి చేసింది తప్పే, పైరసీ నేరమే, చట్ట వ్యతిరేకమే. మరి టాలీవుడ్ పెద్దలు అంతా శుద్ధపూసలా? దోషులు కాదా అనేదే సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న. కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి వస్తున్నవి దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, తెలుగు సినిమా ప్రేక్షకుడి నిలువు దోపిడీ ఖాయం. తెలుగు సినిమా పెద్దలంతా ప్రభుత్వాల ముందు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. మీ అంతటి వాళ్ళు లేరు సామి అంటూ ముఖ్యమంత్రులు, మంత్రులను ఆకాశానికి ఎత్తేస్తారు. ఇంకేముంది, పొగడ్తలకు వెంటనే పడిపోయే ప్రభుత్వాది నేతలు ఊరికే ఉంటారా? మళ్ళీ ఆకాశానికి ఎత్తేసేది తెలుగు సినిమా బడాబాబులు, మంచి ఫాలోయింగ్ ఉన్న కల్ట్ హీరోలు. మరి వరాల జడివాన కురుస్తుంది. కట్ చేస్తే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇష్టారీతిన పడిపోతాయి. టికెట్ల రేట్లు పెంచుతూ జీవోలు దర్శనమిస్తాయి. అంతా కలిసి సగటు సామాన్య ప్రేక్షకుడి జేబులు గుల్ల చేస్తాయి. 100 కోట్లు దండుకున్న హీరోలు, డైరెక్టర్లు, లాభాలు మింగేసిన నిర్మాతలు అంతా ఖుషీగా ఉంటారు. ప్రేక్షకులు మాత్రం బలైపోతారు. ఎంటర్టైన్మెంట్ మాటున, అభిమానం మాటున నిలువు దోపిడీకి గురైపోతారు. ఇక హీరోల ఫ్లెక్సీలు కడుతూ చచ్చిన, తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న, ఆడియో ఫంక్షన్లకు వస్తూ లేకుంటే పోతూ యాక్సిడెంట్లో చచ్చిపోయినా సరే కొంత నష్టపరిహారం ముఖాన కొట్టేసి చేతులు దులిపేసుకుంటారే తప్పితే అల్టిమేట్గా టాలీవుడ్ పెద్దలు హ్యాపీ, అభిమానులు, తెలుగు సినిమా వీక్షకులు మాత్రం బలి. ఇలాంటప్పుడు తెలుగు సినిమా హీరోలు, దర్శక నిర్మాతలు దోషులు కారా? ఇంత తప్పులు, నేరాలు చేసే టాలీవుడ్ పెద్దలు గురివింద కింద నలుపు ఎరగదు అనే సామెతకు సరిగ్గా సరిపోయే నిర్మాతలు, దర్శకులు మాత్రం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. వివాదాస్పద నిర్మాత సి కళ్యాణ్ హుకుం ప్రకారం పోలీసులు చేయకపోతే సినిమా వాళ్లే రవిని ఎన్కౌంటర్ చేయాలట. అంటే రవిని హత్య చేయమని, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేయమని చెప్తున్నాడు మాజీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కానీ భారత ప్రభుత్వం అమలు చేసే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా సినిమా వాళ్లే రాసుకున్న ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందేమో వాళ్లే చెప్పాలి. మరి ప్రభుత్వాలను బతిమలాడుకునో, బ్లాక్మెయిల్ చేసుకునో, అడ్డగోలుగా ట్యాక్స్ రాయితీలు, టికెట్ల రేట్ల పెంపు కొట్టేసే వీళ్ళు కూడా న్యాయం, అన్యాయాల గురించి లెక్చర్లు దంచుచుంటే వాళ్ళకి ప్రభుత్వాలు, కొందరు పోలీస్ అధికారులు వత్తాసు పలుకుతుంటే
సామాన్యులు నవ్వుకుంటున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. దేశంలో పైరసీని మించిన నేరాలు, ఘోరాలు, దారుణాలు జరగటం లేదా, ఎందుకింత ఓవర్ ఫోకస్ అంటూ బహిరంగంగానే నిలదీస్తున్నారు. అవును, ఇంత చెప్తున్నారు. ఐబొమ్మ రవిని మీరు వెనకేసుకు వస్తున్నారా లేక పైరసీని ప్రోత్సహిస్తున్నారా అంటే నో, నాట్ ఎట్ ఆల్. చట్ట వ్యతిరేకమైన పనులను పొరపాటున కూడా ప్రోత్సహించేది లేదు. ఐబొమ్మ రవిని చట్టపరంగా శిక్షించండి, అడ్డు చెప్పేదే లేదు. కానీ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తే తప్పులు చేస్తూ నీతి నిజాయితీ పరుల్లా కలరింగ్ ఇచ్చే టాలీవుడ్ పెద్దలు కొందరు కలరింగ్ ఇస్తానంటే మద్దతు ఇచ్చేది లేనే లేదు. తప్పుకు తప్పు సమాధానం కాదు, కాకూడదు, కానే కాకూడదనేది మా సిద్ధాంతం.